వేవేల ఆశలతో వెన్నెల్లా ఆగమించిన వత్సరం ఇక సెలవంటూ అప్పుడే నిష్క్రమించింది. ఎన్నో మెరుపులు, మరెన్నో మరకలు, ఎన్నెన్నో తొలిసంధ్యల వెలుగుల్ని, మరిసంధ్యల మసకల్ని వీక్షించిన ముందు తరాలకు ఇవన్నీ అతి సాధారణమే కావచ్చు. కాని కోటి ఆశలతో ఆనందాన్ని కొనగోట మీటాలనుకునే ఈ తరానికి మాత్రం ఇవన్నీ మిశ్రమానుభూతులే. సంతోషాల మాటటుంచి గత ఏడాది నవతరాల ఆశలను మాత్రం బీటలు వార్చింది. అమెరికా దెబ్బకు మెరికల్లాంటి యువతీ యువకులు కూడా ముఖాలు తేలేశారు. గాల్లో తేలినట్టుందే అనుకున్నవారు గుండె పేలినట్టుందే అంటూ నేలపైకి దిగివచ్చారు. తారాజు వల్ల ఎగిసిపోతున్నవారు తల్లడిల్లిపోతున్నారు. కాని ఈ అనుభవం పాఠమే కాని పరాభవం కాదని తెలుసుకుందాం. గడచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టుగాక, అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది అన్న స్వామి వివేకానంద ధీరవచనాల్ని మరోసారి స్మరించుకుంటూ ముందుకు సాగిపోదాం. ఒక ద్వారం మూతపడిందంటే మరో ద్వారం మరెక్కడో తెరుచుకుందని అర్థం. గతానుభవం మనకొక మేలుకొలుపని తెలుసుకొని స్వాగతిస్తున్న ఆ ద్వారం ఏమిటో పసిగట్టడమే మన తక్షణ కర్తవ్యం.